హాయ్ నమస్కారం, నా పేరు రవికృష్ణ. వెల్కమ్ టు ది జోగ్లే. గైస్, నేను ఈ రోజు నుంచి యూట్యూబ్ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నా. ఒక పర్సన్ నన్ను కామెంట్ సెక్షన్లో అడిగాడు మీరు యూట్యూబ్ క్లాసెస్ తీసుకోమని చెప్పేసి. సో నేను ఈ రోజు నుంచి తీసుకుందామని డిసైడ్ అయిపోయినా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక జాబ్ పర్సన్ అయినా కానీ, లేకుంటే బిజినెస్ మ్యాన్స్ అయినా కానీ, అందరికీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖచ్చితంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఏంటంటే, మీరు నార్మల్గా రోడ్ వెంకలు నడుచుకుంటూ వెళ్తున్నారు, లేకపోతే ఒక కార్లో వెళ్తున్నారు, ఒక బైక్ కావచ్చు. వెళ్ళినప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ అవుతుంది. చిన్న అయితే పర్లేదు, ఏదో చిన్న ట్రీట్మెంట్ తీసుకొని మనం క్యూర్ కావచ్చు. కానీ పెద్ద యాక్సిడెంట్ అయితే, కాలు పోవడం కానీ, ఒక పెద్ద ప్రాబ్లంలో మనం చిక్కుకుంటే, అప్పుడు మనీ పెట్టడానికి మన ఆస్తులు అనేటివి తాకట్టు పెట్టాల్సిందే కదా. సో అలాంటి వాటికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్. ఓన్లీ నేను చెప్పింది మీకు ఓన్లీ యాక్సిడెంట్ ఇది, కానీ పర్సనల్గా మనకు రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. వాటిని మనం తప్పించుకోవడానికి, మనం దాన్ని ఎప్పుడు ఎదుర్కొని పోరాడలేం, కానీ దాన్ని ఇంకా తప్పించుకోవడానికి ఏం చేయాలి? ఫర్దర్ బిజినెస్ ఆర్ ఇంకా సంథింగ్ ఏదో ఒకటి చిన్న చిన్న ఏమన్నా వర్క్ అనేది చేసుకోవాలి. మనం జాబ్ చేస్తాం అండ్ బిజినెస్ కూడా చేస్తాం, కానీ దాని మీదనే ఎప్పుడు డిపెండ్ కావద్దు. సపరేట్గా మనం ఇంకో డిపెండ్ అనేది కూడా ఉండాలి. అంటే మనకు అంటే నార్మల్గా ఏదన్నా చేస్తాం వేరేది, దాని వెనుకలు కూడా మనీ అనేది రావాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటారు కదా, ప్యాసివ్ ఇన్కమ్ కూడా మనకు ఉండాలి. అంటే మెయిన్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, ఈ రెండు వేరు ఉంటాయి. మెయిన్ ఇన్కమ్ మనకు ఒక అంటే డైలీ అంటే మంత్లీ మనకు ఒక నార్మల్గా వస్తూ ఉంటాయి మనీ. కానీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం మల్టిపుల్ మనీ అనేది గెయిన్ చేయొచ్చు. అంటే ఒకసారి 1 lakh రావచ్చు, ఇంకోసారి 2 lakhs కూడా రావచ్చు, రకరకాలుగా రావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు మెయిన్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతున్నారు, కానీ మనకు ప్యాసివ్ ఇన్కమ్ కూడా తెప్పించుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఒక యూట్యూబర్ కావాలి, మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పర్సన్ కూడా కావాలి, అండ్ రీల్స్ చేస్తారు చాలామంది, ఇంకా ఫేస్బుక్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఏ కారణం అంటే, కొంతమంది అంటారు, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళైనా జాబ్ చేసే వాళ్ళైనా చూస్తారు, సంతోషపడి పెట్టేస్తారు మొబైల్ని. కానీ మీకు తెలుసా, వాళ్ళు మనీ సంపాదిస్తారు. ప్రతి మంత్ 2 lakhs సంపాదించింది వాళ్ళు నిద్రపోరు. అది మీకు తెలుసా? 2 lakhs ఒక్కటే కాదు, 3 lakhs, 4 lakhs, 5 lakhs, 10 lakhs కూడా సంపాదిస్తున్నారు ప్రతి మంత్. అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు లింగు అంటే మీరు ఎంత సంపాదిస్తారు? మీరే కాదు, నేనే కావచ్చు, ఇంకెవ్వరైనా కావచ్చు. ఎంత సంపాదిస్తాం మనం? ప్యాసివ్ ఇన్కమ్ లేకుండా మెయిన్ ఇన్కమ్తో మనం ఎంత సంపాదిస్తాం? ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి, పర్లేదు. సో మన ఇన్కమ్ అనేది ఇంతవరకే, చిన్ననే, కానీ ఇంకా మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది సంపాదిస్తే ఇంత ఎత్తు వెళ్ళిపోవచ్చు. యాక్సిడెంట్ అయినా కానీ మనకి ఇంతే తగ్గుతుంది. ఇంకా మనకు పర్సనల్గా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనకి ఇంతే తగ్గుతుంది. కానీ మళ్ళీ సంపాదించుకుంటూ తగ్గించుకుంటూ ఉంటాం, ఇదే రొటేట్ అవుతుంది. కానీ ఈ మెయిన్ ఇన్కమ్ ఉంది విషయంలో, ఈ మెయిన్ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం దీనిలో బ్యాలెన్స్ చేస్తున్నాం అన్నీ. అంటే ప్యాసివ్ ఇన్కమ్లో మన లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నాం, కానీ మెయిన్ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది, మనం బ్యాలెన్స్ పైన చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? అదే మెయిన్ ఇన్కమ్ ఇది. మీకు ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీరు దీని మీద డిపెండ్ అవుతారు. అర్థమైందా? అది ఇంకా తగ్గుతూ ఉంటుంది, సున్నాకి వచ్చేస్తారు మీరు. అప్పుడు తిరిగి చూసుకుంటే మనకి ఏముండదు, జీరో అయిపోతాం. అది మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. మెయిన్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు చెప్పబోయేది, మీరు ఒక యూట్యూబర్ కావాలి, ప్రతి ఒక్కరూ యూట్యూబర్ కావాలి. ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ని మీరు గెయిన్ చేయండి. ఎన్ని లక్షలు సంపాదిస్తారో మీ ఇష్టం, కానీ ఇది కొంచెం రిస్కీ ఉంటుంది. అంటే రిస్క్ అనేది కొంచెం ఉంటుంది. ఫస్ట్ మనకి వ్యూస్ వస్తలేవు అని అనుకొని అందరూ మానేస్తారు వీడియోలు చేయడం, బట్ అస్సలే మానద్దు. మీకు వ్యూస్ రాకపోయినా కానీ ఒక టైంలో మనకు గ్రోత్ అనేది వస్తుంది, ఛానల్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మనం
ఈ క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్ని స్టార్ట్ చేసే ముందు ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే. మీరు ఖచ్చితంగా నేను చేసే వీడియోస్ అన్నిటినీ మీరు ఫాలో కండి. మీరు ఏ రకంగా బిగినర్స్ నుంచి అడ్వాన్స్ అంటే మీరు ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ కావడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. 100% మీరు జెన్యూన్గా ఉంటా అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జెన్యూన్ అని చెప్పేసి. ఒకవేళ మీరు నార్మల్గా ఏదో మెయింటైన్ చేస్తా అనుకుంటే చెయ్యండి, అట్లా కూడా ఫ్యూచర్లో మీకు గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కూడా కొంతమంది నార్మల్గా పెట్టేస్తారు కానీ వాళ్ళకి గ్రోత్ వస్తుంది, కానీ వాళ్ళకి ఎట్లా మెయింటైన్ చేయడమో తెలియదు. కొంతమంది సీరియస్గా తీసుకుంటారు నేను గ్రోత్ కావాలని చెప్పేసి, వాళ్ళకి తొందరగా గ్రోత్ కాదు. సో అయినా కానీ మనం చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటేనే అప్పుడు గ్రోత్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్దర్ నా వీడియోస్ చూసుకోండి, నేను కొన్ని రోజుల కింద నుంచి నేను వీడియోలు పెట్టిన, ఎంత వ్యూస్ వచ్చినాయి ఒకసారి చూసుకోండి. చాలా తక్కువ వ్యూస్ ఉంటాయి. ఎందుకు? స్టార్టింగ్ ట్రబుల్ కాబట్టి. ఈ ఛానల్ అనేది స్టార్టింగ్ ట్రబుల్లో ఉంది ఇప్పుడు కొత్తగా. మీరే చూసుకోండి. ఇప్పుడు ఈ ఛానల్ మీదనే, జోగులే ఛానల్ మీదనే ప్రయోగం చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఈ జోగులే ఛానల్ మీద నేను ఎస్సీఓలు చేస్తూ ఉంటాను. ఈ గ్రోత్ అనేది మీరు చూస్తూ ఉంటారు. మీ ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది ఇదే రకంగా చేస్తే. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలనేది నేను వీడియో మళ్ళీ చేస్తాను, ఇంకో వీడియో ఉంటుంది. ఆ వీడియోని తప్పకుండా మీరు చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకేనా? ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం, తర్వాత మీరు దాన్ని ఎట్లా గ్రోత్ చేయాలనేది నేను ఈ ఛానల్లో వీడియోలు చేస్తూ ఉంటాను. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఛానల్ అనేది ఇంకా వైరల్ అవుతలేదు. సో మీ ఛానల్ వైరల్ కావాలనుకుంటే ఇక్కడ వచ్చే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ని ఫాలో కండి. అది ఓపెన్ చేసినాక అక్కడ మీకు ట్యూటోరియల్స్ అని ఉంది కదా, అందులో SMM ప్రమోషన్స్ అని ఉంటుంది. ఆ SMM ప్రమోషన్స్ని ఒకసారి ఆ వీడియో చూడండి, చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది ఆ వీడియో, ఓకేనా? ఏ రకంగా ప్రమోషన్స్ పెట్టుకోవాలనేది. మీరు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాచ్ టైం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వ్యూస్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఒక యూట్యూబే కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏదైనా సరే అన్నిటిని ప్రమోషన్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్లో ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే పక్కకు మనకు URL షార్ట్నర్ ఉంది, అందులో కూడా మీరు జాబ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందనుకుంటా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోని, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. మీకు ప్రమోషన్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఏదైనా సరే మేము అన్నింటినీ ప్రమోషన్ చేస్తాం. మీరు ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన ప్రమోషన్ అనేది మీరు చేసుకోవచ్చు. మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అది ఎట్లా చేయాలనో ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోనే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.